హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటిదంటే ఫ్రెండ్స్, వర్షాలు బాగా పడడం వల్ల కరీంనగర్లో ఒక పోల్ తెగి పడి 15-12 మందో చనిపోయారు ఫ్రెండ్స్. పల్లెటూర్లలో, సిటీలలో నేను ఎక్కడైనా చాలా మంది కరెంట్ షాక్ గురై ప్రాణాలు పోతారు ఫ్రెండ్స్. వర్షం బీభత్సం వల్ల మనిషికి భయపడద్దు ఫ్రెండ్స్, ప్రకృతికే భయపడాలి. ఎందుకనంటే మనిషి ఏం చేయలేడు, ప్రకృతే ఘోరంగా విలయతాండవం చేస్తే మనం భయపడాల్సిందే. అగ్ని, పంచభూతాలలో కూడా అగ్ని కూడా ఒకటి కదా ఫ్రెండ్స్. గాలి, నీరు, నిప్పు, వాయువు, అగ్ని, ఇది కూడా ఒకటి కదా ఫ్రెండ్స్. అందుకే దీనికి మనం ఖచ్చితంగా భయపడాల్సిందే ఫ్రెండ్స్. ఏడు గోడలు ఎట్లా పాకురు వచ్చినాయి ఫ్రెండ్స్, అంత వర్షం పడుతుంది. ఒకప్పుడు 4 ఫీట్లు 5 ఫీట్లు తవ్వి వేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఫోల్స్. ఇప్పుడు అంత కంప్యూటర్ సిస్టమ్ లాగా వచ్చింది కదా, ఆ మిషన్ వచ్చి, జేసీపీ లాంటి మిషన్ వచ్చి ఇట్లా వడిదుట్టుకొని ఉన్న దాంతో లోపలికి వేసి అంతమందమే ఈ ఫోల్ వేస్తారు కదా. అందువలన ఆ ఫోల్స్ తొందరగా ఇరిగి పడుతున్నాయి. చేతులతోటి చేసిన పనులే గట్టిగా ఉంటాయి, అంత మిషన్ సిస్టమ్ కాబట్టి పడిపోతున్నాయి. అందువల్ల మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే మన ఇంటి ముందు మస్తు మంది ఫోన్లు వేసి ఇట్లా తీగలు ఇట్లా కట్టుంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా మంది వెళ్ళి ఆడుకుంటారు, జాగ్రత్త. ఎందుకనంటే అది ఎప్పుడు ఎటు ఉరుగుతుందో తెలియదు. పక్కన మోరీలు కూడా ఉండొచ్చు. మోరీలు వెనకట కట్టినవి అయితే బండలతో ఒక బండ వేయినా తేపకింత అక్కడ నుండి మట్టి మోరీలకు చిన్న ఎలుక రంధ్రం చేసినా జారి ఫోల్స్ పడిపోతాయి. పిల్లలను అయితే అస్సలు ఇప్పుడు వర్షాకాలం ఫోన్ల కాడికి వెళ్ళనీయకండి. ఎందుకనంటే ఏమన్నా జరిగితే మనం దాన్ని తీసుకోలేము, ఎందుకంటే రిటర్న్ తేలేము. వస్తువు అయితే కొనుక్కోవచ్చు, కానీ పిల్లలు జీవితం, ప్రాణం తేలేము ఫ్రెండ్స్. ఎందుకనంటే అవునా కాదా ఫ్రెండ్స్? కరీంనగర్లోనైతే ఘోరంగా ఇరిగి పడ్డది ఫ్రెండ్స్. ఫోలు పడడం వల్ల 15 మంది చనిపోయింది వర్షానికి. అది ఒక దాని మీద పడి వీళ్ళందరికీ ఇంత చూరం నిలబడ్డ నీళ్ళకే షాక్ వచ్చింది ఫ్రెండ్స్. అట్లుంటుంది, జాగ్రత్త మరి. అందువల్ల ప్రాణ నష్టం జరిగింది ఫ్రెండ్స్. మరి వేరే వాళ్ళకి జరగకుండా ఉండడానికి ఈ వీడియో ఫ్రెండ్స్. వీడియోని అస్సలు తప్పుగా అనుకోకండి. అందరూ ఈ వీడియో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకనంటే ఫోన్లతోటి చాలా కష్టము, ఇబ్బంది. వర్షాలు కదా, వర్షం వల్ల ఇనుప ఫోన్లు ఉన్న వాళ్ళు కూడా ఇనుప ఫోన్లను పిల్లల్ని తాకనీయకండి, పిల్లల్ని ఆ దరికి చేరనీయకండి మొత్తానికే. ఎందుకనంటే అటు సైడ్ పిల్లలు వెళ్తే ఖచ్చితంగా ఏమైనా మంచిగా లేకుంటే జరగచ్చు. ఇనుప ఫోన్లు కూడా షాక్ రావచ్చు. కొంచెము పేస్ కానీ న్యూట్రల్ కానీ కరెక్ట్ లేకున్నా షాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా పిల్లల్ని అటు వెళ్ళనీయకండి, పెద్దలు కూడా వెళ్ళకండి, వృద్ధులు వెళ్ళకండి, ఎవ్వరు వెళ్ళకండి. ఎందుకనంటే ఒక్కసారి ఏదైనా జరిగితే మనం అన్నిటికీ మన ఆయుష్ ఇంతే అనుకుంటాం, కాదు. కొన్నిసార్లు మనము చేసే పనుల వల్ల కూడా మన ప్రాణం పోవచ్చు ఫ్రెండ్స్. మనం అజాగ్రత్త చూడడం వల్ల కూడా ఒక ఫేస్ న్యూట్రల్ పోతే ఇల్లంతా షాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కరెంటు వైర్లు లోపల నుండి ఇస్తున్నాం కదా, ఒకప్పుడేమో బయట నుండి ఇస్తారు. అది కట్టే, వెనకటనైతే కట్టేది ఇప్పుడు మనం రేపర్లతోటి చేసిన అది వైరింగ్ ఉండేది. ఇప్పుడు మొత్తం ప్లాస్టికే కదా ఫ్రెండ్స్, వేడైతే కాలిపోతుంది. చెక్కది, మళ్ళీ మన బోర్డులు కూడా చెక్కయి ఉండేటి. మా అమ్మ వాళ్ళ ఇల్లు కట్టినప్పుడు మొత్తం ఇనిపై అంత షాక్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు స్విచ్లు కూడా పిల్లలతోటి వేయనీయకండి, చిన్నపిల్లల్ని ఛార్జర్లు కూడా ముట్టుకొనియకండి. ఛార్జర్ కూడా ఫెయిల్ చనిపోతారు. ఛార్జర్ నోట్లో పెట్టుకుంటారు పిల్లలు, అటు ఇటు తిరిగే పిల్లలు అందరూ నోట్లో పెట్టుకొని అవి ఖరాబ్ చేస్తారు, కొరుకుతారు ఫ్రెండ్స్. షాక్ కూడా రావచ్చు, చెప్పలేము. మన అదృష్టం మంచిగా ఉంటే ఏం కాదు, కానీ దురదృష్టం అయితే షాక్ కూడా రావచ్చు. పిల్లల్ని కూడా ఛార్జర్ల జోలికి పోనీయకండి. ఛార్జర్లు పట్టి ఇగ్గుతారు ఫ్రెండ్స్, కింద పడతాయి. అట్లా పడనీయకండి. ఎందుకంటే పడి తల మీద పడి కూడా హాని జరగచ్చు. ఛార్జర్ ఇప్పుడు చాలా బరువు ఉంటుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలు బయలేరు పిల్లలే కదా ఫ్రెండ్స్. అట్లా కరెంట్ అంటే అంత భయంకరంగా
అదొక పెనుభూతం లాంటిది. ఇప్పుడు వర్షాకాలం కరెంటు తీగల మీద బట్టలు కూడా ఆరేసుకోకండి. అంతకుముందు సంవత్సరం మాకు రాఘవపురి అని ఊరుంది ఫ్రెండ్స్ దగ్గర. అక్కడ ఒక శ్రావణంలో ఆంజనేయుని మాల వేసుకున్నారు ఫ్రెండ్స్. మాల వేసుకుంటే స్వామి ఉండంగానే ఆమె బట్టలన్నీ మనం ఇక మాల వేసుకుంటే ఇంట్లో ఎట్లుండాలి ఫ్రెండ్స్, నీట్గా ఉండాలి కదా. ఆమె కరెంటు తీగ మీద ఆరేసి అది తీయడానికి పోయింది. ఆ రోజు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది ఫ్రెండ్స్. మాల వేసుకున్నానని వాళ్ళమ్మ చనిపోయింది అని ఆమెకు చెప్పలే. తల్లి కూతురు ఒకటే రోజు చనిపోయినరు. తీయడానికి పోయి ఆమె కూడా పాపం ప్రాణాలు వదిలింది ఫ్రెండ్స్. ఎంత ఘోరం. దీనికి దేవుడు ఏం చెప్తారు ఫ్రెండ్స్, మనం అజాగ్రత్తగా చూసుకుంటే అజాగ్రత్త వలన అట్లా జరిగింది. 2 పిల్లలు ఫ్రెండ్స్, అక్కడ తల్లి ఇక్కడ కూతురు. అన్నదమ్ములు ఇక్కడికి రాలేరు, ఇక్కడ చుట్టాలు ఆడికి పోలేరు. చూసినవా విధిరాత ఎంత గొప్పగా రాసిండో దేవుడు. విధిరాతను ఎవరు మార్చలేరు ఫ్రెండ్స్, కానీ మనం జాగ్రత్తగా ఉండేది ఉండాలి ఖచ్చితంగా. అట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ప్రాణానికన్నా ఏది ముఖ్యం కాదు. ప్రాణమే ముఖ్యం ఫ్రెండ్స్. ప్రాణానికన్నా ఏది ముఖ్యం కాదు. చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. మనం ఏది జరగద్దనుకుంటే అది కూడా జరగచ్చు కొన్ని క్షణాలల్లో. ఎందుకనంటే మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్. ఈ వీడియో క్లిప్ చేయకుండా చూడండి. అందరికి షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎడిటింగ్ చేయరాదు ఫ్రెండ్స్. ఎడిటింగ్ నేర్చుకోలే, ఇంకా నేను నేర్చుకున్న తర్వాత ఇంకా వీడియోస్ మంచిగా చేస్తా ఫ్రెండ్స్. నన్ను ఆదరించండి దయచేసి. నాకు నా వీడియో చూసిన వెంటనే థంబ్నెయిల్ అది గంట కొట్టండి ఫ్రెండ్స్. ప్రకృతి ఘోరంగా ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ పెద్దపల్లి ఇవన్నీ అని కరీంనగర్ జిల్లా భూపాలపల్లి ఇవన్నీ రెడ్ అలర్ట్ అని ఇస్తారు ఫ్రెండ్స్ న్యూస్లో. ఏమవుతుందో ఎట్లనో తెలియదు. అందరం జాగ్రత్తగా ఉండాము. నేను చెప్తాను, నేను కూడా ఇప్పుడు కరెంట్ తీగ తాకినట్టే ఆరేసిన ఫ్రెండ్స్. అందరూ సంతోషంగా ఈ వినాయక చవితి నవరాత్రుల వలన అందరూ సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కరు బాధ కొద్దున్నా మనందరం మన కుటుంబం మొత్తం బాధ కొద్దే ఉంటారు ఏమన్నా ప్రాణహాని జరిగితే. అందుకే ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.